నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం అంటే మనం చాలా లెటర్స్ గురించి ఎస్ అనే లెటర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ వెరీ రీసెంట్ 2 million కూడా వెళ్ళింది ఒక వీడియో. అంతమంది వాచ్ చేస్తుంటారని చెప్పేసి అది కూడా ఈ టైం కాబట్టి సో ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చినటువంటి వాళ్ళు. మీరు నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఎస్ అనే లెటర్ నుంచి వేరే లెటర్ మార్చినప్పుడు సక్సెస్ చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు నాన్న. సో ఈరోజు కపుల్ని తీసుకొచ్చాను. సో వాళ్ళ మాటల్లోనే మనము మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మనం చెప్దాం సాక్ష్యం లైవ్. ఓకే, నమస్తే అండి. హలో సార్. అబ్రహాం నా పేరు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి సాయి కుమార్ నా పేరు. 2020 ఆఫ్టర్ కరోనా లాక్డౌన్లో 70 lakhs లాస్ వచ్చింది నాకు. 70 lakhs డెప్స్కి వెళ్ళిపోయి ఇల్లు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి అసలు సూసైడ్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు నేను వీడియోస్ వాచ్ చేస్తుంటే సార్ యొక్క వీడియో నాకు ఆల్రెడీ కనబడింది. దాంట్లో ఎస్ లెటర్ వాళ్ళకి ఉండే డిఫెక్ట్స్ ఏంటి, వాళ్ళు ఎంత జెన్యూన్గా వర్క్ చేసినా, ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేసినా కానీ ఎందుకు రైజ్ అవ్వరు అనే దాని గురించి ఎక్స్ లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను సార్ని వచ్చి కలిసాను. మణికొండకి రావడానికి కూడా నాకు ఫ్యూయల్కి, పెట్రోల్కి కూడా డబ్బులు లేకుండే. ఫ్రెండ్ వెహికల్ తీసుకొని దాంట్లో వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెట్రోల్ వేయించుకొని సార్ దగ్గరకు వచ్చి కలిసినప్పుడు సార్ ఏమన్నారు అంటే, నాన్న నేను నీకు టోటల్గా నేమే చేంజ్ చేస్తాను, నీకు యాక్సెప్ట్ అది అని అన్నారు. అంటే నాకు చేసేది ఏం లేదు, లైఫ్ అయిపోయింది. మార్నింగ్ సూసైడ్ చేసుకుందాం అని అనుకొని ఈవినింగ్ సార్ దగ్గరికి వచ్చాను. 70 lakhs నా లైఫ్లో నేను ఎప్పుడు రీపే చేద్దామన్నా టైం ఇచ్చేవారు ఎవరు లేరు. ప్రాపర్టీస్ అవన్నీ సేల్ చేసినా కూడా ఒక 20 lakhs దాకానే వస్తాయి, ఇంకా 50 lakhs డెప్స్ అలాగే ఉండిపోతున్నాయి. నేను అన్ఎడ్యుకేటెడ్ని, ఎడ్యుకేషన్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక టాలెంట్ చదువుకోలేదా? లేదు, SSC జస్ట్ 10th పాస్ అయ్యాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు, మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు. సో దీన్ని నేను ఓవర్కమ్ చేయలేను అని స్ట్రాంగ్గా బిలీఫ్ అయిపోయాను. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్, సార్ని అయితే కలుద్దాము, రేపు ఎలాగో మార్నింగ్ సూసైడ్ చేసుకుంటాం కదా, వై నాట్ వై ట్రై వన్ ఛాన్స్ అనేసి సార్ దగ్గరకు వచ్చినప్పుడు సార్ నాకు చెప్పింది ఏంటంటే, నాన్న ఈ నేమ్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి, నేను నీకు కంప్లీట్గా నేమ్ చేంజ్ చేస్తాను అని అన్నారు. అంటే నాకు ఇంకా ఆప్షన్ లేక సరే సార్ చేయండి, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో అది చేయండి అని చెప్పాను. చెప్పినప్పుడు సార్ నీకు మీ రిలీజన్లో నుంచి ఏమన్నా ఒక 5 names ఇవ్వు అని చెప్పారు. చెప్తే నాకు ఏది చూస్ చేసుకోవాలో కూడా, నాకు ఆ ప్రెషర్లో నేను ఏం చూస్ చేసుకోవాలో కూడా నాకు కరెక్ట్గా గైడెన్స్ రాక, సార్ మీరే ఒక ఫాదర్ లాగా నాకు ఏదో ఒక నేమ్ మీరే చూస్ చేసి ఇవ్వండి అని చెప్పాను. జస్ట్ ఫోన్ కాంటాక్ట్లో, సార్ని ఇంకా లైవ్లో చూడలేదు, అప్పుడు ఫోన్ కాంటాక్ట్లో చూసినప్పుడు మాట్లాడినప్పుడు సార్ అన్నారు, సరే నాన్న నాకు 2 days టైం ఇవ్వు, నేను మంచిగా టైం తీసుకొని నీకు కరెక్షన్ చేసి ఇస్తానని చెప్పారు. 2 days తర్వాత వాట్సాప్లో షీట్ వచ్చింది. షీట్ వచ్చినప్పుడు ABBREHAM అని 8 letters అబ్రహాం అని నా నేమ్ ఇచ్చారు సార్. ఇచ్చి దాన్ని కోర్స్ రాయాలి నాన్న, సో అండ్ సో ఇలా రాయాలి, నీ కలర్స్ ఇవి వైట్ కలర్, గ్రే కలర్, క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఓన్లీ 4 colors వచ్చాయి నాకు. ఇవి లక్కీ కలర్స్ నాన్న, ఈ కలర్స్ నువ్వు వాడు, నీ లైఫ్ బాగుంటుంది, గ్రాఫ్ బాగుంటుంది, నువ్వు రాంగ్ డిసిజన్స్ ఏం తీసుకోకు, పిచ్చిగా ఏం ఆలోచించకు, 70 lakhs ఈజ్ నథింగ్ ఫర్ యూ నాన్న, ఈ పేరు నిన్ను చాలా పైకి తీసుకెళ్తుంది, నీ నంబర్ 20 చాలా పవర్ఫుల్ నంబర్, అది నువ్వు రూల్ చేస్తావు, నేను చాలా పైకి తీసుకెళ్తుంది ఈ నేమ్, జస్ట్ గివ్ సమ్ టైం, నువ్వు కోర్సు చక్కగా రాయి, రెగ్యులర్గా రాయి అని చెప్పారు. అంత బిలీవ్ చేయలేదు నేను. సరే ఇలాంటివి ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం కదా, జస్ట్ నేమ్ చేంజ్ అవుతే మన లైఫ్ చేంజ్ అయిపోతుందా అని అనుకున్నాను. బట్ ఎస్, 100% నేమ్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నేమ్. మనం డే బిగినింగ్ నుంచి డే ఎండ్ వరకు నేమ్ అండ్ నంబర్స్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏం పర్చేస్ చేసినా కూడా, దేర్ విల్ బి ఏ నేమ్ అండ్ దేర్ విల్ బి ఏ నంబర్. వితౌట్ నేమ్ అండ్ నంబర్ దెర్ ఈజ్ నో లైఫ్ ఫర్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. యానిమల్కి కూడా ఒక నేమ్ ఉంటుంది, ఒక నంబర్ ఉంటుంది. అవర్ లైఫ్ ఈజ్ టోటల్లీ డిపెండెడ్ ఆన్ నేమ్ అండ్ నంబర్. సో నేను అది నాకు అర్థం అవ్వడానికి 1 year పట్టింది. ఎప్పుడైతే నేను కోర్స్ రాస్తూ వెళ్ళానో నాకు స్మాల్గా వేస్ ఓపెన్ అయ్యాయి. అంటే అప్పటి వరకు నేను వెతుక్కుంటూ వెళ్ళేవాడిని, అప్పుడు నుంచి ఆపర్చునిటీస్ నన్ను వెతుక్కుంటూ రావడం స్టార్ట్ చేశాయి, చిన్న కోర్స్ రాయడం వల్ల. నేను సార్కి కాల్ చేశాను, సార్ ఇలా చిన్న ఆపర్చునిటీస్ వస్తున్నాయంటే, లేదు నాన్న నువ్వు కోర్స్ రెగ్యులర్గా రాయి, నీకు ఇచ్చిన కలర్స్ వాడు, లక్కీ స్టోన్స్ వాడు, జెమ్ స్టోన్స్ వాడు, నీకు లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. నేను సార్తో మాట్లాడుతున్నాను కాల్లో, సార్ నాకు భయం వేస్తుంది లైఫ్ అంటే, ఈ 70 lakhs ఎప్పుడు కట్టాలి సార్ నేను అంటే, సార్ నాతో ఒక వర్డ్ ఏమన్నారంటే, నాన్న రీసెంట్లీ ఐ లాస్ట్ మై ఫాదర్, ఈ 70 lakhs ఈజ్ నాట్ మోర్ దెన్ దట్, నువ్వు 70 lakhs కట్టడం కాదు, నువ్వు 70 lakhs ఇచ్చే పొజిషన్కి వస్తావు, జస్ట్ బిలీవ్ దట్ అని అన్నారు.
ఆ వర్డ్ నన్ను ఎక్కడో ఒక సొంత తండ్రి మన పక్కన కూర్చొని ధైర్యపరిస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో అంత కాన్ఫిడెంట్గా అనిపించింది. నువ్వు నన్ను బిలీవ్ చేయనా, న్యూమరాలజీని బిలీవ్ చేయి, నువ్వు జస్ట్ యూ గో ఆన్, నువ్వు మూవ్ ఆన్ లైఫ్లో అలా మూవ్ వెళ్ళు, నీ లైఫ్లో ఎన్ని చేంజెస్ జరుగుతాయో చూడు అని చెప్పారు. జస్ట్ కోర్స్ రాస్తున్నాను. మళ్ళీ నాకు భయం, సరే ఇప్పుడు నన్ను అందరూ సాయి కుమార్ అనే పిలుస్తారు. పుట్టి పెరిగి 32 years, ఇప్పుడు సడన్గా అబ్రహాం అని పిలువమంటే అందరూ పిలవలేరు కదా సార్, ఎలా అన్నాను. లేదు నాన్న, నువ్వు చిన్న చిన్నగా అలవాటు చేయి, పాత వాళ్ళకి ఎలాగో చేంజ్ చేయలేవు, ఈ కొత్త వాళ్ళకి అందరికీ నీ పేరు అబ్రహాం అనే చెప్తూ ఉండు, చిన్న చిన్నగా అలవాటు చేయి, చిన్న చిన్నగా అలవాటు చేయి. ప్రతి ఒక్కరు రాను ఉన్న రోజుల్లో నేను అబ్రహాం అనే పిలుస్తారు. పిలిచినప్పుడు నీ పవర్ పెరుగుతుంది, పేరు యొక్క బలం పెరిగి, ఈ సాయి కుమార్ అనే పేరు యొక్క బలం కన్నా ఈ అబ్రహాం అనే పేరు యొక్క బలం పెరుగుతుంది. పెరిగినప్పుడు నీ గ్రాఫ్ చాలా పైకి రైజ్ అవుతుందని అని చెప్పారు. చెప్పినప్పుడు నేను అడిగాను, సార్ మరి అబ్రహాం అని కాకుండా వేరే ఏదన్నా పేరు ఇవ్వండి, అది నాకు రిసీవ్ చేసుకోవడానికి అవ్వట్లేదు, ఏబీబీ ఆర్ హెచ్ఏఎం అని అంటే ప్రతి దగ్గర ఎట్లా రాయాలి సార్ అది అని. లేదు నాన్న, ఇది దేవుడు పిలిచిన పేరు, బైబుల్లో అబ్రహాంని దేవుడు పిలుస్తాడు అబ్రహామా అని. సార్ ఎప్పుడైతే ఆ వర్డ్ వాడారో, ఇది దేవుడు పిలిచిన పేరు నాన్న, నువ్వు పెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావో చూడు అని అన్నప్పుడు ఫిజికల్గా నాకు జీసస్ క్రైస్టే ఆ వర్డ్ అన్నట్టు అనిపించింది. నాకు మాట్లాడుతుంది సార్, కానీ సార్లో నుంచి జీసస్ క్రైస్టే నాకు ఆ వర్డ్ అన్నట్టు అనిపించింది. ఇంకా మళ్ళీ తిరిగి చూడలేదు. ఎంత బ్లైండ్గా ఫాలో అయ్యామంటే మేము న్యూమరాలజీని, మార్నింగ్ 6 o'clock లేగాలి, స్నానం చేసుకోవాలి, ప్రేయర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మా వర్క్, ఈ రోజుకి కూడా ఆఫీస్ కానీ వర్క్ కానీ ఏది ఉండదు, ఈ రోజుకు స్టిల్ టుడే వి రైట్ కోర్స్ 32 times 32 days 1 course. అలా ఇది మాది 4th కోర్స్ రన్ అవుతుంది ఇప్పటికి. 10 times రాస్తే ఒక కోర్సు, ఇది 4th year, 4 courses కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిన కోర్సెస్ యొక్క బుక్స్ కూడా మేము ఫ్లోటింగ్ వాటర్లో వేసాము. ఫస్ట్ మా దగ్గర డబ్బులు లేనప్పుడు జెమ్ స్టోన్స్ సిల్వర్లో వాడాము, చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. గోల్డ్ లో వాడుతున్నాము. ఈ రోజు కూడా నేను సార్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఓన్ వెహికల్ లేదు, ఏం లేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, విత్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ, ఈ రోజు వి హ్యావింగ్ వెరీ గుడ్ కంపెనీ, జైరే ఎలివేటర్స్ అని ఒక లిఫ్ట్ కంపెనీకి ఓనర్ని నేను. వి హ్యావింగ్ 5 branches, 27 workers వర్కింగ్ అండర్ మీ. అండ్ ప్రతి ఒక్కరి పేరు కూడా కరెక్షన్ సార్ దగ్గర నుంచే చేయించాను వర్కర్స్ది. వర్కర్స్వే కాకుండా నాకు ఎక్కడైతే సొసైటీలో ఉన్నారో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానివ్వండి, మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ లెటర్ ఎవరైనా నాకు కనబడితే ఖచ్చితంగా వాళ్ళకి దీని గురించి ఒక 5 minutes టైం తీసుకొని చెప్తాను. ఖచ్చితంగా ఎస్ లెటర్ మాత్రం మీరు చేంజ్ చేసుకోండి లేదా కరెక్షన్ చేసుకోండి, సార్ని కలవండి అని చెప్పి చెప్తాను. ఒక 1 year కోర్స్ రాసిన తర్వాత నాకు ఇంకా అబ్రహాం అనే నేమ్లో ఉన్న పవర్ అర్థమయ్యి ఇమ్మీడియట్గా గజెట్ చేంజ్ చేయించుకున్నాను. నేను గెజెట్లోనే నా నేమ్ సాయి కుమార్ నుంచి అబ్రహాంగా కన్వర్ట్ చేయించుకొని దాన్ని ఆధార్ కార్డులో చేంజ్ చేయించి, పాన్ కార్డులో చేంజ్ చేయించి, కంపెనీ అకౌంట్స్ రిజిస్ట్రేషన్స్ అన్ని, కార్ రిజిస్ట్రేషన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్స్ అన్ని అబ్రహాం అనే నేమ్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ ఎంప్లాయీస్? 27 members. గ్రేట్, కంగ్రాచులేషన్స్. 27 members ఎంప్లాయీస్ ఇన్ జస్ట్ 3 years జర్నీ. 3 years బ్యాక్ 70 lakhs డెప్స్. ఈ 70 lakhsలో ఆల్మోస్ట్ 40 lakhs డెప్స్ క్లియర్ చేసేసాను. 30 lakhsకి టైం తీసుకున్నాను. అంటే అందరూ నాకు ఎవ్వరు కూడా నన్ను ఒక మాట అనకుండా మళ్ళీ టైం ఇచ్చారు. అవును, నేమ్లో ఒక పవర్ చెప్తున్నాను. ఎస్ లెటర్లో ఉన్నప్పుడు అందరు నన్ను అనేవారు, ఏ లెటర్కి చేంజ్ అయ్యాక అందరు నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. నాకు టైం ఇచ్చారు అందరు. నాన్న నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు జెన్యూన్గానే ఉన్నావు, నువ్వు వాంటెడ్లీ చేయలేదు కాబట్టి లాస్ అనేది వచ్చింది, అయినా నువ్వు గివ్ అప్ అవ్వకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నావు కాబట్టి ఇంట్రెస్ట్ వద్దు ఏమొద్దు, విల్ గివ్ టైం. ఒక్కొక్కరు 3 years టైం ఇచ్చారు, ఒక్కొక్కరు 4 years టైం ఇచ్చారు, కొంతమంది 10,000 ఇచ్చినా తీసుకుంటాను అన్నారు. అలా ఇప్పుడు వరకు 40 lakhs రీపేమెంట్ చేశాను. 40 lakhs రీపేమెంట్ చేయడమే కాకుండా వీ హ్యావింగ్ ఓన్ వెహికల్స్, కార్స్, బ్యూటిఫుల్ హౌస్, గుడ్ గోల్డ్, నైస్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ గోల్డ్, గుడ్ స్టోన్, నైస్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్స్ రియల్లీ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ కిరణ్ నెహ్రూ సార్, ఎంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. అసలు నాకు లైఫే లేదు, కానీ నాకు లైఫ్ ఇచ్చారు సార్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్ థింగ్, ఎస్ లెటర్లో ఎవరున్నా కూడా ఛాన్సెస్ తీసుకోకండి. ఏం కాదులే చూద్దాంలే ఇప్పుడు మంచినే ఉంది కదా అని అనుకోకండి. ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క దగ్గర పడేస్తుంది. సార్ చెప్తున్నట్టు, సార్ చాలా వీడియోస్లో చెప్పారు, ఇప్పుడు బాగానే ఉంటాం కానీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క ఇయర్లో పడేస్తుంది. ఆ పడడం వరకు వెయిట్ చేయకండి. నేను ఆల్రెడీ అలా వెయిట్ చేసి చాలా లాస్ అయ్యాను, చాలా కోల్పోయాను. ఆ రిస్క్ మీరు ఎవరు చేయొద్దని నేను చెప్తున్నాను. అగైన్ మై వైఫ్, ఎస్ జాయ్ ఎలివేటర్స్ అని చెప్పేసి, జైరే ఎలివేటర్స్. మా ఎక్స్పీరియన్స్ ఏంటి మా?
లైఫ్లో నేనైతే చాలా చేంజ్ చూసాను నేను చేంజ్ అయిన తర్వాత. ముందు నా లైఫ్లో అంటే లైక్ ఎప్పుడు సేమ్గా ఉండేది నా లైఫ్. అంటే లైక్ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ రావడం బాగా, దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎప్పుడైతే నేను చేంజ్ చేసుకున్నానో అప్పుడు నా లైఫ్లో నేను చాలా చేంజెస్ చూసాను. అంటే లైక్ నా చేతిలో అమౌంట్ ఉండడం, నాకేం కావాలన్నా నేను కొనుక్కోగలిగే స్టేజ్కి వెళ్ళాను. ఒకప్పుడు నేను ఏమైనా కొనుక్కోవాలంటే ఆలోచించేదాన్ని, కానీ ఇప్పుడు అలా లేదు. ఏం కొనుక్కోవాలన్నా కొనుక్కోగలుగుతున్నాను, హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. హెల్త్ అంతా కూడా ఆల్మోస్ట్ నా సెట్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నా. ఏం చెప్తారు కిరణ్ నెహ్రూ గారికి మీరు? కిరణ్ నెహ్రూ సార్కి థ్యాంక్స్ అనే వర్డ్ చాలా తక్కువ. అసలు రియల్లీ అసలు నేను ఫస్ట్లో అయితే అసలు బిలీవ్ చేయలేదు. ఈయన కిరణ్ నెహ్రూ సార్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే వెళ్ళాము, కలిసాము. కాకపోతే ఇంటికి షీట్ కూడా సార్ వాళ్ళ ఫాదర్ కరెక్షన్ చేశారు, తెచ్చుకున్నాం, కానీ బిలీవ్ చేయలేదు. ఏమనుకున్నామంటే ఇదంతా ఫేక్, మన కష్టమే మనల్ని నిలబెడుతుంది, మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాము, ఇవన్నీ ఉండవు అని చెప్పి దాన్ని చించేసి మేము కాల్ చేసాం. నాకు ఇంకా గుర్తుంది, చింపేసి కాల్ చేసాం సౌత్ దగ్గర. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అని అనుకున్నాము. సార్ నాకు చెప్పారు, నాన్న ఎస్ లెటర్ పడతావు, నువ్వు చాలా గట్టిగా పడతావు అని చెప్పారు. అప్పుడే అంటే ఫీడ్బ్యాక్ కి మళ్ళీ 1 month తర్వాత కాల్ చేసి కోర్స్ రాస్తున్నారా అని అడిగితే, లేదు సార్ నాకు బిలీవ్ లేదు దీంట్లో అని చెప్పినప్పుడు, సార్ పడతావు అని అంటే ఎలా పడ్డాను అని అంటే, సార్ దగ్గరికి రావడానికి కూడా వేరే వాళ్ళని డబ్బులు అడుకొని వచ్చాను, అంత దారుణంగా పడ్డాను. సార్ని కలిసి మళ్ళీ న్యూమరాలజీని సీరియస్గా తీసుకొని వర్కౌట్ చేసిన తర్వాత, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ టుడే వీ హ్యావింగ్ 5 branches and 27 employees. ఈరోజు సార్ దగ్గర నుంచి చూసి నేర్చుకున్న దాంట్లో మాకు వచ్చే ఇన్కమ్లో 10% వీఆర్ డూయింగ్ చారిటీస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఆర్ఫనేజ్ హోమ్స్కి, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్ని చదివిపించడము, యూనిఫామ్స్ లేని పిల్లలకి సపోర్ట్ చేయడము, చాలా వీఆర్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్, బట్ మాకే లేని స్థితి నుంచి మేము ఇతరులకు ఇచ్చే స్థితి వరకు వచ్చాం. ఇట్ ఈస్ రియల్లీ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. న్యూమరాలజీ అంటే ఓన్లీ నేమ్ ఒకటే కాదు, నేమ్ మనం చేంజ్ చేసుకొని కోర్స్ రెగ్యులర్గా రాయాలి, సిగ్నేచర్ కూడా సార్ ఎలా ఇస్తారో అలా పెట్టాలి, లక్కీ స్టోన్స్ వాడాలి, లక్కీ కలర్స్ వాడాలి. నా ఈ 4 years జర్నీలో నేను వాడినే ఓన్లీ 4 కలర్స్, క్రీమ్, గ్రే, బ్లాక్, వైట్. అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం. వేరే కలర్స్ ఎవరైనా బట్టలు కొనేటప్పుడు కూడా ఓన్లీ ఈ 4 colorsలోనే కొనండి అని చెప్తాం. అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం మేము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసినామంటే 6 to 8 లోపు మధ్యలో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది మాది. ఏమన్నా మెయిన్ ఈవెంట్స్, మొన్న రీసెంట్గా మా సిస్టర్ది మ్యారేజ్ డిసైడ్ చేస్తున్నప్పుడు కూడా ఈ డేట్లో అయితే నేను రాను, నా డేట్ లేదు ఈ డేట్లో అయితే నేను వస్తాను అని అంటే మ్యారేజే పోస్ట్పోన్ చేయించాం ఆ డేట్కి. వి బిలీవ్, అంత స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యాం కాబట్టి జస్ట్ 2 yearsలో 70 lakhs లాస్ నుంచి 50 lakhs ప్లస్లోకి వచ్చాం. ఇట్స్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పాజిటివ్ వైబ్స్ తోటి, లేదు నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత మాకు ఈ విధంగా చేంజ్ అయిందని చెప్పేసి చెప్పడానికి వచ్చారు. చాలామంది మీరు చెప్పినట్లుగానంటే ఇనీషియల్ టైంలో ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఎవరైతే వద్దు మనకి అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. సో అది మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఒకసారి అప్రోచ్ అవ్వండి. అట్లీస్ట్ తెలుస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా మణికొండ డైరెక్ట్ ఆఫీసే విజిట్ చేయండి, చాలా మంచిది. టైం ఇస్తారా సార్ వాళ్ళకి ఎవ్రీ సండే? ఎస్, అంటే డైలీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం ఓన్లీ సండేస్ చూసేవాళ్ళము, ఇప్పుడు నేను మణికొండ షిఫ్ట్ అయిపోయాయి కాబట్టి డైలీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7-8 వరకు చూస్తున్నా. ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎక్కువ మంది దే ఆర్ ఫాలోయింగ్ న్యూమరాలజీ అండ్ నా సర్వీసెస్ నేను గ్యాప్ ఇవ్వదలుచుకోవాలి. ఇప్పుడు నేను ఒకరోజు లేకపోయినా రాంగ్ వాళ్ళని కలిసి చాలా మంది దెబ్బతింటున్నారు, ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎస్, రియలీ గ్రేట్. మంచి అంటే చాలా చెప్పను, కానీ మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఇవాళ చాలా మందికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688868806,
8888 8688 068888 8688157777 8688157777 ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.